సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. మీ ఈ ఇంకా మిగిలి ఉన్న సినిమా ప్రయాణం గురించి మాట్లాడుకునే ముందు నాకో చిన్న డౌటు. మీ సాహిత్య ప్రక్రియ అంతా మీరు చిన్నప్పటి నుంచి చూసింది, నేర్చుకుంది, అలవరుచుకుంది, అలవాటు చేసుకుంది అంతా గూడా ఒక ఉధృతమైన సాహిత్యం. అవును. ఎంత లేదన్నా. అవును. మీ మీద అసల చలం ప్రభావం లేదా? చాలా మంది చలము ప్రభావం దండిగా ఉంది. నేను రాసిన ప్రతి స్త్రీ మీద నేను రాసిన ప్రతి పాట. హ్మ్. నాకు మొట్టమొదటి నంది అవార్డ్ వచ్చిందే స్త్రీ మీద రాసిన పాట కదయ్యా! ఆ! ఆడకూతుర నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. రక్త చందనం అని ఎందుకు అనాలి? అక్కడ హరిచందనం అనొచ్చు కదా! హ్మ్. రక్తచందనమే కదా! రక్తచందనం మనిషి గురించి రాస్తున్నాము. రక్తచందనం అన్నాము. కరుగుతున్న హరిచందనం ఎట్లా? ఇదేమన్నా శోభనం గదిలో పాట. హ్మ్. తనువా హరిచందనమా హ్మ్. అని ఒక కృష్ణాస్తి గారు రాశారు. అక్కడ ఆ శోభనం గదిలో అది హరిచందనం అవుతది తనువు. ఇక్కడ కాదు. ఇక్కడ స్త్రీ జీవితం గురించి రాస్తున్నాం. అది రక్తచందనమే. ఈ ఈ దీన్నేమంటారు మీరు? ఈ ఔచిత్యం అంటారా? లేదా ఈ లోతైన రహస్యం అంటారా? ఇది నేను సినిమా రంగంలోకి రాకముందే నేను నేర్చుకున్నాను. హ్మ్. ఎక్కడ ఏ పదాన్ని ఉపయోగించాలో తెలియకపోతే సినిమా రైటర్‌గా నిలబడలేడు. సార్. నిలబడ్డారు అంటే తెలిసిన వాళ్ళు నిలబడతారు. సార్. అలా. చలం గారి గురించి ఎందుకు అడిగానంటే, హ్మ్. చలం గారి గురించి చాలా మందిలో చాలా పెద్ద అపోహ ఉంటది. అవును. ఆయన రాసిన 'స్త్రీ' మీద రాసిన అవును. ఆ పుస్తకాలైతేమి, ఆయన రాసిన మైదానం కథలైతేమి, మొదలుపెడతాడు గదా! మైదానం నన్ను లేచిపోయినావు అంటే నా మనసుకు కష్టంగా ఉంటదని రాజేశ్వరి ఆహ్, వాక్యంతోని స్టార్ట్ అవుతది. రాజేశ్వరి క్యారెక్టర్‌తోనే స్టార్ట్ క్యారెక్టర్ అవుద్ది. షాక్ అయిపోతాం మనం. నన్ను లేచిపోయినానంటే, హ్మ్. నేను లేచిపోయినానని నన్ను ఎవరైనా అంటే, నా మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుందంటే, వారిని ఏం మొదలుపెట్టడం అది. అసలు సు మొత్తం ఒకసారి పటాలమని పగిలిపోయింది నా నా వేళ్ళు ఇట్లా తీసి చూడగానే. ఇగ అంతే మైదానం నేను వదలలా. ఆ మైదానంలో ఉండిపోయాను. చలం మైదానాన్ని దొంగచాటుగా దిండు కింద పెట్టుకొని చదివిన చదువుకున్న స్త్రీలు చదివిన ఆహ్, అసూర్యం పశ్యలు చాలా మందున్నారు. ఆ? మనం సామాజిక వర్గం అని కాదు. అసూర్యం పశ్య అందాం. అంటే ఎండకన్నెరుగని అమ్మాయిలు అందాం. హ్మ్. అసూర్యం పశ్యలు చాలా మంది. చాలా మందున్నారు. చాలా మందున్నారు. కానీ నా దృష్టిలో అంటే చలం పుస్తకాలు చదివానని విడాకులు ఇచ్చిన భర్త మహాశయులు ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. కానీ నా దృష్టిలో సార్, స్త్రీని చలం అర్థం చేసుకున్నంత గొప్పగా మరెవరు అర్థం చేసుకోలేదు అనిపిస్తది. నిజం. నేను కరెక్టేనా? సత్యం. స్త్రీకి శరీరం ఉంది. హ్మ్. దాన్ని వ్యాయామం చేయనివ్వండి. హ్మ్. స్త్రీకి మెదడుంది. ఆలోచన ఇవ్వనివ్వండి. స్త్రీకి స్వేచ్ఛ ఉంది. బంధనాలు వేయకండి. ఇది కదా స్త్రీ పుస్తకంలో రాసిన మొదటిది. సార్. అట్లాగే తెన్నటి హేమలతాదేవి ఉంటది ఒకామె. అద్భుతమైన నవలలు రాసింది. ఆమె ఒక దగ్గర రాస్తది. వి విధాతకి విడదీయరాని ఆత్మీయతకి, విశ్వ చలనానికి మూల కారణం స్త్రీ అని మొదలుపెడతది. వాహ్! 'రక్తపంకం' అనే నవల లోపల. విధాతకి విడదీయరాని ఆత్మీయతకి, విశ్వ చలనానికి ఆధారం స్త్రీ అని స్టార్ట్ అవుతది. ఆ వాక్యం ఇంకా నాకు గుర్తుంది. బహుశా నేనిది 10థ్ క్లాస్‌లో చదివి ఉంటా. హ్మ్. నా అదృష్టం ఏందంటే మా ఇంట్లో అద్భుతమైన లైబ్రరీ ఉండడం. మా నాన్న అనకూడదు గానీ, మా నాన్న ఇటువైపు ఈ ఈ పుస్తకాలు చదివేవాడు కాదాయన. హ్మ్. ఆయన 'ప్రజలు', 'గోర్కీ', 'అమ్మ' ఇవి ఉంటది కదా! 'ఉక్కుపాదము' ఇలాంటి మార్క్సిజం నేపథ్యంలో వచ్చే నవలలుంటాయి కదా! 'కొడవటిగంటి గుణపరావు' హ్మ్. ఈ హ్మ్. చదువు ఇలాంటివి బాగా మా నాన్న అది ఇష్టం. కానీ మా నాన్న అనేక పుస్తకాలు తెచ్చేవాడు. ఓకే. లక్కీగా అవి నేను చదివేవాడిని. హ్మ్. మా అమ్మకిష్టం. మా నాన్నకిష్టం ఉండదు గానీ మా అమ్మకిష్టం. మా అమ్మ ఏదైనా ఇష్టమే. 'తెన్నటి హేమలత' చదువురా బాబు మంచిగుంటదది. ఎంత బాగా మాడుతది. 'గాలి పడగలు నీటి బుడగలు' అని ఒక నవలుంటది. ఇట్లాంటివన్నీ మా అమ్మ చదివించింది. మా అమ్మ మిషన్ కుడుతూ ఆమె మిషన్ కుట్టుకుంటూ నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకొని చదువుమనేది. నేను బిగ్గరగా చదివేవాడిని. మిషన్ కుట్టు కంటే పై స్థాయిలో చదవాలి కదా! వినడానికి. ఓకే. మా అమ్మ వింటూ ఉండేది. కాబట్టి ఆ కొంచెం మంద్ర స్థాయిలో చదవడం అనేది అలవాటు చేసింది మా అమ్మ. కాబట్టి నేను ఎవరు చదవమన్నా కూడా ఈ కూని రాగాలుగా ఉండదు నాది. అది దాసరి గారు గానివ్వచ్చు, రాజమౌళి గారు కావచ్చు, చిరంజీవి గారు. చిరంజీవి గారు కూడా ఇట్లాగే వినిపించారు. అగ్ని నేత్రమహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడా అని వినిపించాను ఆయనకి పాట హ్మ్. అయిపోయినాక. హ్మ్. ఆయన చూసి అశోక్ చూడు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నాడు. దట్ ఇస్ ద ఫస్ట్ అవార్డ్ టు మీ. ఆ తర్వాత నేషనల్ అవార్డ్. అది ఆ అలవాటు, ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది నాకు మా అమ్మ నాకు బిగ్గరగా చదవను నాన్న. చదివేదేదో స్పష్టంగా చదవాలి. తప్పు లేకుండా చదవాలి. ఆత్మవిశ్వాసం కల్పించాలి అని చెప్పేది మా అమ్మ. అలా చదువుతూ ఉండేవాడిని. ఇవన్నీ నాకు తెలియకుండానే సరే. అంటే ఎలాగో 'ఠాగూర్' ప్రస్తావనొచ్చింది.
సినిమాని బతికిచ్చే సందర్భం అంటే సినిమా అంతా ఒక ఎత్తు. ఆ పాట వచ్చే ఒక్క సందర్భం ఒక ఎత్తు. అవును, అవును. అది మళ్ళీ మూల చిత్రంలో లేనిది. అక్కడ లేదు. రమణ చిత్రంలో లేదు. తమిళ చిత్రంలో లేదు. చాలా బలంగా అక్కడ పడాలి. ఎవరు మీకు ఫోన్ చేశారు? వివి నాయక్ గారు. హ్మ్. వివి నాయక్ గారు ఉండి మణిశర్మ గారితో ఫోన్ చేయించారు. హ్మ్. నేను వెళ్ళాను. హ్మ్. వెళితే మణిశర్మ గారు ఉన్నారు, వివి నాయక్ గారు ఉన్నారు. హ్మ్. వాళ్ళు నాకు విషయం చెప్పినారు. చెప్పినప్పుడే తర్వాత మన చిరంజీవి గారు ఏం చెప్పినారంటే, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాననే లైన్ నాకు కావాలి హ్మ్. అని చెప్పారు. నేను దాన్ని తీసుకొచ్చి అట్లా మొదలుపెట్టాను. హ్మ్. అదే పల్లవి చేద్దాం సార్ అన్న. ఆయన అప్పటికే రుద్రవీణలో సీతారామ శాస్త్రి గారితో రాయించుకున్నారు. అవును. సేమ్ లైన్ మళ్ళీ రిపీట్ ఐ వాంట్ అన్నాడు ఆయన. అది మెగాస్టార్ ఆర్డర్ అది. హ్మ్. కాబట్టి వివేక్ నాయక్ కూడా సరే అంటాడు. అందరూ ఓకే అన్నారు. నేను దాన్ని పెట్టుకున్నాను. అట్లా ఒక్కసారి అగ్ని నేత్రమహోగ్రజ్వాల దాచినావో రుద్రుడ, అగ్ని శిఖలను గుండెలోన అణచినావో సూర్యుడ, పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా, హింస నడచగ ధ్వంస రచనను చేసిన ఆచార్యుడా, మనం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంకిలా శబ్దానివా. అలా వెళ్ళిపోయింది. వితిన్ 20 minutes రాసిన పాట అది. 20 నిమిషాల్లో రాసారా? ఎంత ఆయన సిచ్యువేషన్ చెప్పినాక ఇంటికి బైక్ మీద వచ్చి కూర్చొని కామాలు పులుసు టేపర్ రాసిన పాటలలో అదొకటి. ఆ! కుమరం భీముడు పాట కూడా అంతే. అరగంట లోపల కామాలు ఫిల్స్టాల్ లేకుండా రాసిన పాటలు. హ్మ్. ఈ రెండు నన్ను నిలబెట్టినాయి, మైల్ స్టోన్లా ఉండిపోయినాయి. అలా రాసాం అది. అట్లా రాయడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శ్రీశ్రీ గారు మొదలుపెట్టిన పల్లవికి సమానంగా రాయాలి. ఆయన నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అస్త్రు ఒక్కటి ధారవు. అది ఆయన మొదలు బిగినెస్. ఆ స్థాయిలోనే రావాలి పల్లవి. అక్కడ తప్పున మనం వెంటనే అక్రమాలను కాల రాసిన ఉక్కు పాదం నీది అని మొదలు పెడితే కుదరదు. ఆ స్థాయిలోనే మొదలు పెట్టాలి. ఇక్కడ ఉంది పాట, ఇక్కడ వదిలిపెట్టాడు ఆయన. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే గోడ మీద మేడ మీద నుంచి వెళ్ళి పేడకు పడ్డట్టు అవుతుంది. తెలియకుండా ఒక ముళ్ళ కిరీటాన్ని తెచ్చి పైన పెట్టేసుకున్నారు. అంతే కదా. అప్పుడు ఇట్లా మొదలు పెడితే ఏమవుతుంది, అగ్ని జలపాతం కొనసాగినట్టుగా ఉంటుంది. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. జనరల్గా సినిమా పాటలు ఎక్కువ మేము అంత కఠినంగా రాయం. ఒకటే జననం అంటాం కానీ ఒకటే జన్మ, ఒకటే బ్రహ్మ అని రాయం కదా. ఒకటే జననం, ఒకటే మరణం అంటాం. తేలిగ్గా రాయడం అనేది పాట లక్షణం. సినిమా పాట ఇంకా తేలిక రాయాలి. ఇప్పుడు అక్కడ ఒక రాజానో ఒక పెద్ద పండితుడు వినడు కదా పాట, కనుక ఆ పద్ధతిలో మొదలుపెట్టేసి నా పద్ధతిలోకి వచ్చేసాను. దీనికి కూడా ఒక కారణం ఉంది. అరపర్వం రాసిన ఎర్రన్న చేసిన పనే నేను చేశాను. అరపర్వం రాసిన ఎర్రన్న ఏం చేశాడు, నన్నయ్యలాగా మొదలుపెట్టి తిక్కన్లాగా ఎండ్ చేసినాడు. అది మనం చదువుకున్నాం. అది శారద రాత్రులు జ్వలం అని మొదలు పెడతాడు, అరుణాస్పద అట్లా ఉంటుంది. కాబట్టి నన్నయ్య నుండి మొదలుపెట్టి తిక్కనలో కలిసిపోతేనే ఎర్రనే అనేవాడు ప్రత్యేకంగా రాసిండు అని ముద్ర ఏదో అతుకు పెట్టినట్టు ఉండకూడదని ఆయన థాట్. అది కదా, ఆ థాట్ ఇక్కడ కూడా పనిచేసింది. శ్రీశ్రీ మొదలుపెట్టి అశోక్ దగ్గర రావాలి నేను. శ్రీశ్రీ మొదలుపెట్టి మొట్టమొదటి అశోక్ దగ్గరికి ఎట్లా పోతాను నేను? రాములమ్మవో రాములమ్మని రావడానికి వీల్లేదు. ఇక్కడ అగ్ని అని ఉంది అక్కడ. కాబట్టి నేను అగ్నితో స్టార్ట్ చేశాను. ఇలా ఒక సాహితీ సంప్రదాయాన్ని, సాహితీ సంస్కారాన్ని కొనసాగించాను నేను. ఆ పాట మొత్తం విన్నాక చిరంజీవి గారి రియాక్షన్ ఇదే అన్నారు. అప్పుడు ఆయన ఇక్కడ ఇది చెక్ పోస్ట్ దగ్గర ఉండేవారు. ఆయన ఇల్లు చెక్ పోస్ట్ దగ్గర ఉండేది అయింది. నేను పోయి వినిపిస్తే ఒక్క అక్షరం కూడా ఆయన వద్దని లేదు. ఇలా చూపించి చూడు, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, అద్భుతంగా ఉంది. దట్ ఈజ్ మై ఫస్ట్ సాంగ్ టు చిరంజీవి గారు. నేను రాసిన మొదటి పాట చిరంజీవి గారు. అంతకు పూర్వం 9 ఏళ్ళు ఆయనకు నేను రాయలా. నన్ను ఆయన రాయడానికి ఎవరు పిలవాల, నేను వెళ్ళాల. ఆయనకు రాసిన మొదటి పాట ఇది. మొదటి పాటకే దాన్ని ఏమంటారు, సెంచరీ చేసినట్టుగా, మొదటి బ్యాట్కే సెంచరీ చేసినట్టుగా నాకు మొదటి పాటకే అబ్దుల్ కలాంతోనే అవార్డు వచ్చింది. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ బాలు గారు, గ్రేట్నెస్ ఆఫ్ చిరంజీవి గారు, వినాయక్ గారు, మణిశర్మ గారు, మీరంతా. బట్ ఇక్కడ ఒక సీరియస్ క్వశ్చన్ అండి. మీకు నేషనల్ అవార్డు అయితే వచ్చింది, కానీ సుద్దాల అశోక్ తేజకి నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారు, ఆ అవార్డు వెనక్కి తీసుకోవాలి అని ప్రతిపాదన కూడా వెళ్ళింది. ప్రతిపాదన కాదు,
అంటే నేను కాస్త ఇక్కడి నుంచి నేను కాస్త మా నాన్నలాగా కొంచెం నమ్రత, మా అమ్మలాగా ఇక్కడి నుంచి మన సౌత్ నుంచి లెటర్ వెళ్ళింది. వెళ్ళింది అది ఒక గ్రూప్ గా ఏర్పడి ఎలా తీసుకున్నారు ఆ క్షణంలో? అంటే మొట్టమొదటిది నాకు జీవితంలో ఫస్ట్ ఎదురు తాకిడే కదా. ఫస్ట్ నేను కొంచెము అమ్మో అనుకున్నాను. తర్వాత సినిమా పాట ఇది ఇది దిస్ ఇస్ నాట్ మై ఓన్ ప్రాపర్టీ. దర్శకుడు ఉంటాడు, హీరో ఉంటాడు, కథ ఉంటుంది. దాని మేరకు నేను రాసినాను. ఇట్లా ప్రతిపాదన వెళ్తుంది. అనేక మంది వేరే వేరే రకాలుగా పత్రికల్లో మాట్లాడుతున్నారు, కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. నేనేమి మౌనంగా ఉండిపోయాను. మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు నేనేంటో నాకు తెలుసు, వాట్ ఐఎమ్ అనేది నాకు తెలుసు. నేను అది కాపీ కొట్టానా లేదా సందర్భోచితంగా ఉంటుందని తీసుకున్నానా? అప్పుడు వాళ్ళందరికీ జవాబు చెప్పాను. నేను అదే జవాబు చెప్పాను. దేవుడు చేసిన మనుషుల్లో శ్రీశ్రీ గారే గురుజాడ వాక్యం తీసుకొని మొదలుపెట్టినారు. ఆయన వాక్యం తీసుకోవడానికి నాకెందుకు హక్కు లేదు? ఆయన ఇంకా గురజాడ గారు చనిపోయినారు. ఆయన చనిపోయిన సంవత్సరం పుట్టినవాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ గారు బతుకున్న రోజుల్లో పుట్టినవాడిని, ఆయన కలిసిన వాడిని నేను. శ్రీశ్రీ గారి వాక్యం నాకు బాగుంది, మా చిరంజీవి గారు చెప్పినారు, ఆ వాక్యం తీసుకొచ్చినారు. అది నేను మొదలు చేశానా? సీతారామ శాస్త్రి గారు రుద్రవేణులో చేసినారు, అదేం మళ్ళీ చేయమన్నారు, చేశాను నేను. నాది తప్పు ఎందుకు వెళ్తుంది అనేది నా ఒక వెర్షన్. అప్పుడు ఇంకా ఇన్ని ఛానల్స్ లేవయ్యాయి. అప్పుడు టీవీలు తక్కువ ఉన్నాయి. తర్వాత ఏదో చెప్పాము. నాకు సపోర్ట్గా నారాయణ రెడ్డి గారు మాట్లాడారు, విఏకే రంగారావు గారు ఉన్నారు ఒక ఆయన కూడా మాట్లాడినారు. నారాయణ రెడ్డి గారు మేరు పర్వతమే మీ పక్కన ఉంటే ఇంకెవరేం చేస్తారు? ఆయన నారాయణ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? శ్రీశ్రీ పల్లవి అనేది ఒక సుడి గుండం, యమ గండం, అందులోంచి బయటపడ్డ ఉక్కు పిండం మా అశోక్ తేజ అన్నారు. ఇది చాలు కదా. అయితే విమర్శలు వస్తాయి మిత్రమా, కానీ విమర్శలు కాదు, ఒక రకమైన కుట్ర అని కూడా అనే దాంతో కూడా నేను ఏకీభవిస్తాను. విమర్శలు వేరు, విమర్శలో అర్థం ఉంటది, విమర్శలో అర్థం ఉంటది, మనం సవరించుకునే విధానం ఉంటది, సవరించుకోవచ్చు. కానీ ఆ రోజు సుద్దాల అశోక్ తేజ్ మీద జరిగింది కుట్ర. అవును, అది నేను ఏకీభవిస్తాను. నిజమే. నాకు తీసేయడానికి, అంటే ఇచ్చిన దాన్ని తొలగించే ఆర్డర్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసినారు. అక్కడ ఉన్న జ్యూరీ కమిటీ మెంబర్లలో పెద్దవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన కేవి తిలక్ గారు ఉన్నారు అక్కడ. ఆనాడు కేవి తిలక్ గారు తెలుసు కదా, గొప్ప డైరెక్టర్. ఎన్ శంకర్ ఉన్నారు, ఎన్కౌంటర్ శంకర్. వాళ్ళిద్దరు మన తెలుగు ప్రతినిధులు. వాళ్ళు అక్కడ చేసిన వాదన వల్లనే మనకు ఫైనల్ అయింది. ఫైనల్ అయిన తర్వాత అక్కడ ఉన్న చైర్మన్ ఏమన్నాడంటే, ఆయన రాసినాడు, మాకు ఒక మ్యాగజైన్ ఇస్తారు, దాంట్లో శ్రీశ్రీ పల్లవిని తీసుకుని సమధీటుగా రాసినటువంటి ప్రతిభను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేయడం అనేది వాళ్ళు ఒక డిక్లరేషన్ రాసినారు. దాంట్లో ఉన్నప్పుడు వీళ్ళు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.